జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది. దీంట్లో నవీన్ యాదవ్ అనే వ్యక్తి గెలిచిండు, మాగంటి సునీత గారు ఓడిపోయారు. దీంట్లో అందరికీ తెలిసినటువంటి విషయమే. నవీన్ యాదవ్ ఎట్లా గెలిచిండు అనే దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. అన్ని ఫాల్తూ కారణాలే అవి. పైసలు పంచుడు, చిన్నపిల్లలతో ఓట్లు వేయించుడు, మరి విమెన్ని ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి ఓట్లు వేయించుడు, ఆఖరికి ఓటర్ ఐడి కార్డ్ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళినా కానీ ఓటేసిండ్రు. అట్లా కూడా దాంతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వీళ్ళతో పొత్తు పెట్టుకున్నట్టే ప్రవర్తించారు. పోలీసు వాళ్ళు కూడా దగ్గరుండి చిన్నపిల్లలను బూత్లకు పంపించారు. ఇటువంటి సంఘటనల మధ్యలో సరే నువ్వు గెలిచినావు. అయితే నవీన్ యాదవ్ నీకు ఒక విషయం మిత్రమా, నువ్వు గెలిచినావు. దాదాపు 5 సార్లు ఓడిపోయినావు. నువ్వు కార్పొరేటర్ ఓడిపోయినావు 2-3 సార్లు, ఎమ్మెల్యేగా 2 సార్లు ఓడిపోయినావు. ఫైనల్గా ఎట్టకేలకు అన్నీ కలిసి వచ్చి నువ్వు ఇచ్చినటువంటి తాయిలాలు కూడా, కుక్కర్లు కానీ, చీరలు కానీ, రకరకాల తాయిలాలు ఉన్నాయి కదా. నేను నడి రోడ్డు మీద చూసిన బోరబండలో 3,000 రూపాయలు పంచడం చూసిన ఓటుకి. ఇవన్నీ ఇచ్చినాక గెలిచినావు నువ్వు కింద మీద పడి. నీకున్న పదవి కాలం తిప్పికొడితే 2 ఏళ్ళు. లాస్ట్ 1 year ఇట్ విల్ బి అన్ ఎలక్షన్ ఇయర్, యాజ్ యూ ఆల్సో నో ఇట్. ఈ 2 ఏళ్ల కాలంలో నువ్వు నీ ప్రవర్తన ఎంత హుందాగా ఉంటే ప్రజలు నిన్ను మరొకసారి అంతగా ఆదరిస్తారు. లేదు ఇట్లాగే బిహేవ్ చేస్తాము, నువ్వు నిన్నేం చేసినావు, గెలిచినటువంటి సంతోషంలో నీ చిల్లర కార్యకర్తలు కొందరు పురమాయించి టీఆర్ఎస్ పార్టీ గుర్తు ఏదైతే కార్ సింబల్ ఉంటుందో ఒక కార్ని తీసుకొచ్చి జంక్ యార్డ్ నుంచి ఒక కారు తీసుకొచ్చి క్రేన్తో వేలాడదీసి జులుద్ తీసినావు. అది నీ టెంపరితనానికి, నీ ఇమ్మెచ్యూరిటీకి నిదర్శనం. అది నువ్వు ఎమ్మెల్యే అయినావు, హానరబుల్ ఎమ్మెల్యే అంటే అతి తక్కువ మందికి వచ్చే అవకాశం జీవితంలో. అటువంటి ఎమ్మెల్యే అయినావు నువ్వు. ఎంత హుందా ఉండాలి నువ్వు నవీన్. యు ఆర్ ఎ లర్న్డ్ పర్సన్, యు ఆర్ యంగ్స్టర్ హూ ఈజ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్. మరి ఇటువంటి చిల్లర పనులు చేసేటప్పుడు కనీసం వాళ్ళని వారించి వద్దని చెప్పడమా, లేకపోతే నెక్స్ట్ డే ఒక వీడియో రిలీజ్ చేసి ఇది తప్పు, నేను గెలిచినా కానీ నా వ్యక్తులు ఇట్లా చేయరు, ఎవరు చేసిన వాళ్ళని ఖచ్చితంగా నేను తప్పు పడుతున్నా అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడమా, ఇలాంటివి చేయాల్సి ఉండే. రాజకీయాల్లో హుందాతనం అనేది చాలా ముఖ్యం. నువ్వు 5 సార్లు ఓడిపోయిన ఖర్చు నీకు దాదాపు 100 కోట్లు పెట్టుంటావు. నువ్వు ఆ 2009, 14, 18 కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ నువ్వు పోటీ చేసినప్పుడు దాదాపు ఒక 100 కోట్లు ఖర్చు చేసి ఉంటావు కదా. వాటిని నువ్వు రియల్ ఎస్టేట్ రూపంలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ నీకు ఒక 500-600 crores అయ్యేటివి ఇప్పుడు అవి. మరి ఇంత నష్టపోయి, ఇందరి చేత అవమానింపబడి, ఇందరి చేత రిజెక్ట్ అవ్వబడి ఫైనల్గా గెలిచినప్పుడు ఎంత హుందా ఉండాలి బ్రదర్ నువ్వు. యు నీడ్ టు లెర్న్ లాట్ ఆఫ్ డీసెన్సీ అండ్ ప్రొఫెషనలిజం ఇన్ దిస్ పాలిటిక్స్. లేదు నేను ఇట్లనే టెంపరీగా చిల్లరగా చేస్తాను బిహేవియర్ అంటే పబ్లిక్ ఎల్లకాలం నిన్ను గుర్తుంచుకోరు ఇట్లా చేస్తే. నువ్వు ఇప్పుడు గెలిచినటువంటి నియోజకవర్గానికి గతంలో పీజేఆర్ గారు ఎమ్మెల్యే ఉండే. పీజేఆర్ గారిని ఆదర్శంగా తీసుకుంటే ఒక 10 కాలాలు చల్లగా ఉంటావు. లేదనంటే కొందరు అసాంఘిక శక్తులు కూడా ఎమ్మెల్యేలు అయినారు గతంలో. వాళ్ళని నువ్వు ఆదర్శంగా తీసుకుంటావు అంటే మరి నీ ఇష్టం, వాళ్ళలాగానే మిగిలిపోతావు. సో ఈ గుర్తుపెట్టుకొని కొంచెం ఆలోచించి డీసెంట్గా ప్రొఫెషనల్గా బిహేవ్ చేయడం నేర్చుకో మిత్రమా. ఎందుకంటే నీ మంచి కోసమే చెప్తున్నాం, నీ మంచి కోరి చెప్తున్నాం. చలో.